మామిడికాయ రోటి పచ్చడి కమ్మని రుచిగా చాలా ఈజీగా, అది కూడా మా అమ్మమ్మ స్టైల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు మామిడికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి అందులోకి కాస్తంత నూనె వేసుకొని ఒక 10 నుంచి 15 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో ఉంచి దోరగా వేయించుకొని తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి కాస్తంత నూనె వేసుకొని ఇందులోకి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు మాడిపోకుండా చక్కగా వేయించుకొని ఎండుమిరపకాయలు వాటిలోకి తీసుకున్న తర్వాత వీటిని ఒక రోట్లోకి వేసుకొని తగినంత ఉప్పును వేసుకొని బాగా మెత్తగా దంచుకోండి. ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని కాసింత పసుపును వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చా పచ్చగా దంచుకొని గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి కాసింత నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, పచ్చనిపప్పు, జీలకర్ర వేసుకొని వేగాక కరివేపాకు కూడా వేసుకొని దంచి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచి కలుపుకోండి. అందులోకి ఇంగువ కూడా వేసుకొని కలిపి తర్వాత తగినంత ఉప్పును కూడా వేసుకొని నూనె పైకి తేలేంత వరకు వేయించుకొని తీసుకోండి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడితో తింటే ప్రతి ముద్ద కమ్మగా ఉంటుంది.